అందరికీ నమస్కారం అండి. అస్సలాముఅలైకుం. నిన్న మేము వీడియో పెట్టామండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో తగలబెట్టడం ఇవన్నీ చాలా ఖండించామండి. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మీరు అధికారంలో ఉండే బటన్ నొక్కాము, మేనిఫెస్టోలో వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి లేని అన్ని ఇచ్చాము, ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చాం, కొన్ని వేల కోట్లు ఇచ్చాం, లక్షల కోట్లు ఇచ్చాం అన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు మీరు? ప్రజలు ఎందుకు ఓడగొట్టారు? మీరు ఎందుకు ఓడగొట్టారంటే ప్రజలు ఏ రాజకీయ పార్టీ, మా పార్టీ మీ పార్టీ ఎవరైనా కానీ 100 పథకాలు ఇస్తామంటే ప్రజలు అయ్యా రిసీవ్ చేసుకోరండి. మెయిన్ పథకాలు వాళ్ళ జీవనాభివృద్ధికి ఇస్తే చాలండి, హ్యాపీగా ఉంటారు. అవి ఇచ్చాం. మన దండాలు ఏం చేశారు మీరు? ఎక్కడి కూడా జనాలు తీసుకొచ్చి మీరు గుంటూరు ఈస్ట్ లో చాలా ఓవరాక్షన్ చేశారు మీరు. అవునవును, టీవీలో చూసాను. కూడా ఓవర్ యాక్షన్ చేశారు మీరు. తగలబెట్టడం. ప్రజలు ఆ సూపర్ 6 పథకాలకి యాక్సెప్ట్ ఉన్నారు. బస్సు ఫ్రీ ఇస్తున్నాం మేము, పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నాం, వికలాంగులకు 6000, బాగా వికలాంగులకు 15000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం. తర్వాత తల్లికి 100 ఒకళ్ళ 4గురికి ఇస్తున్నాం. ఈ పథకాలన్నిటి వల్ల హ్యాపీగా ఉన్నారండి. తర్వాత P4 అని పెట్టి పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళతో సహాయం చేపిస్తున్నాము. ఈ పథకాలతో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. నీరు కర్మలో సైకిల్ యాత్ర చేసి ఎగ్జిబిషన్, బస్ స్టాండ్ అన్ని తిరిగి హ్యాపీగా ఉన్నారని చెప్పారా? చాలా హ్యాపీగా ఉన్నారు. జనం వచ్చి అడుగుతున్నారు. మేము జనం దగ్గర మేము అట్లా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఈ పథకాలు మాకు సంతృప్తిగా ఉన్నాయా? మిగతా పథకాలు కూడా ఉన్నాయి మేనిఫెస్టోలు. మేమేం చెప్పట్లేదు, అంటలేదు. 3 ఏళ్ళు టైం ఉంది మాకు, 3 ఏళ్ళు ఇస్తాం. దానికి మీరు మేనిఫెస్టో తగలబెట్టి అవి తగలబెట్టి ఈ సూపర్ 6 పథకాలతో ప్రజలు సాటిస్ఫై ఉన్నారు కాబట్టి మీ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాం. నెక్స్ట్ స్టెప్ అభివృద్ధి చేసి పిల్లలకు మంచి ఉద్యోగాలు, చదువులు ఇచ్చి, అట్లాగే పనిచేసుకున్న వాళ్ళకి అన్స్కిల్ లేబర్ కూడా పనులు కల్పించి స్వయంగా వాళ్ళు ఉపాధి కలిగేటట్టు చేయగలుగుతున్నాం మా కుటుంబ గవర్నమెంట్. ఇంకా మన గుంటూరు ఈస్ట్ లో పార్టీ ఇంకా ఊపు పెరిగింది. పోయినసారి ఎలక్షన్ గెలవడం కంటే ఇప్పుడు ఊపు పెరిగింది పార్టీ. కానీ ఎమ్మెల్యే వీక్ ఉన్నా కూడా పార్టీ ఎమ్మెల్యే వీక్ ఉన్నారు కానీ పార్టీ వీక్ లేదు. అక్కడ కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. 10,000 మంది గట్టి కార్యకర్తలు ఉన్నారు గుంటూరు ఈస్ట్ లో. ఓకే కర్మల్లా. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కూటమి గవర్నమెంట్ ఒక మేనిఫెస్టో అన్ని ఫుల్ చేయాలంటే ఈ కార్యకర్తలందరినీ కలుపుకొని పోవాలా, బాగుంటుంది. ఇంకా పార్టీ ఇంకా పెరిగింది చాలా పెరిగింది. ఈ 2 ఏళ్లలో మేము ఇచ్చిన సూపర్ 6 పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అభివృద్ధిని బాగా చేయబోతున్నాం, చేస్తున్నాం. అట్లాగే ప్రజలకి మంచి ఉద్యోగ కల్పన, పిల్లలకి చదువులు, పిల్లలకి వాళ్ళ స్వయం ఉపాధి ఏమి కల్పిస్తున్నాం. ప్రజలు దాన్ని చూసి మమ్మల్ని ఓటేశారు. 2024లో మీరు ఇచ్చిన ఫ్రీ పథకాలకి చెల్లుబాటు అయిపోయినాయి. ఓడగొట్టేసి అభివృద్ధి, మంచి ఉద్యోగ కల్పన, స్వయం కృషి, స్వయం ఉపాధి రావాలని మమ్మల్ని గెలిపించారంటే సంక్షేమం, అభివృద్ధి కలిపి మమ్మల్ని కూటమిని గెలిపించారు. నేను సైకిల్ యాత్ర కంటిన్యూ చేస్తుంటా. ఎలక్షన్ దాకా 2029 దాకా సైకిల్ యాత్ర గుంటూరు. వెరీ గుడ్ కర్మల. ఆపను. సైకిల్ యాత్ర నిన్న కూడా చేశాం. అందరినీ